మెట్లు ఉన్నాయి, సేఫ్టీ పర్లేదు, సేఫ్టీ మాత్రం బాగానే ఉంది. యా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటో తీసుకోవడం చాలా బాగుంది కదా. అవును ఫ్రెండ్స్, అవును ఒక బాక్స్ షేప్లో వచ్చి తను ఫోటో దిగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాగానే ఇక్కడ జొన్నకాయలు అమ్ముతున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి బెంబో చికెన్ తయారు చేస్తున్నారు, ఎల్లిమోని అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కార్ పార్కింగ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుండి మీకు చూపిస్తాం నేను ఫ్రెండ్స్. ఇది లోనికి వచ్చాను, ఇక్కడ నుండి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఇక్కడ నుండి వ్యూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది టూరిస్టులు వచ్చి ఫోటో తీసుకుంటున్నారు. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి చాలా బాగుంటుంది, ఒకసారి చూపిస్తాను ఇక్కడ నుండి ఎలా ఉంది మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అడవిలా కనిపించే పచ్చని ఆ చెట్లు, ఆ కింద పెద్ద లోయ ఉంది. చూడండి ఎలా కనిపిస్తుంది ఈ లోయ, చాలా లోతు పైన చూడండి కొండలు ఎలా కనిపిస్తుంది, పచ్చ కనిపిస్తుంది, ఎత్తైన కొండలు కదా, చాలా బాగుంది. ఈ రోజు నాకంటే ఇక్కడ వ్యూ రాలేదు, ఈ విధంగా గ్రీన్ ఉందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ నుండి ఈ రోజు మాత్రం. దాని మెదలంతా ఇంకా బాగుండాల్సింది, చాలా చాలా బాగుంది. చూసారు ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు. ఇక్కడ ఈ వైజాగ్ రూట్ నుండి అరకు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. ఈ విధంగా వ్యూ మేఘాలు ఉంటే చాలా బాగుంటుందేమో, కానీ మేము వచ్చేసరికి ఇక్కడ మేఘాలు లేవు, కానీ బాగానే ఉంది వ్యూ పాయింట్. కోసం చూడండి ఇక్కడ ఎలా ఉన్నారు టూరిస్టులు, అదేవిధంగా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మేమంటే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఈ విధంగా అమ్ముతున్నారు. మేమంటే ఇలా బ్రిడ్జ్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అలా మేము ముందుకు వెళ్ళాక అక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోనికి వెళ్దాం పదండి. చాలామంది టూరిజం వాళ్ళు కూడా ఉన్నారు, టికెట్ల కోసం కౌంటింగ్ నిలబడి ఉన్నారు అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ తీసుకొని అలా ముందెళ్ళాలన్నమాట. చూస్తున్నారు అలా ముందెళ్ళాలి. అవును ఫ్రెండ్స్, ఇక చూడండి టికెట్ కౌంటర్ మా బావ తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వుడెన్ ఎక్కాలంటే ఇటువైపే, అండ్ బర్డ్ నెట్ ఎక్కాలన్నా ఇటువైపు వెళ్ళాలి మీరు. ఇక్కడ బోర్డు రాస్తున్నారు, ఇంకోండి బోర్డు ఇలా ఈ దారి నుంచి వెళ్ళాలి. పైన వెళ్ళాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే రాశారు ఏంటంటే కోనోపీ వాల్క్ ట్రీ డెక్, ఆ రెండు ఇటువైపు వెళ్ళాలి అంటే ఇలా పైకి ఎక్కాలి. కొంచెం వస్తున్నాయి కదా మీకు ఎక్కింది కదా, అలాగే సేమ్ మెట్లు ఉన్నాయి, సేఫ్టీ పర్లేదు, సేఫ్టీ మాత్రం బాగానే ఉంది. యా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటో తీసుకోవడం చాలా బాగుంది కదా. అవును ఫ్రెండ్స్, అవును ఒక బాక్స్ షేప్లో వచ్చి తను ఫోటో దిగుతున్నారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా వచ్చుంటే కామెంట్ చేయండి ఇక్కడ ఎవరైనా ఫొటోస్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి కాఫీ ప్లాంటేషన్ ఎలా కనిపిస్తుందో, చాలా పచ్చగా కనిపిస్తున్నాయి కదా. ఆ మిరియాల చెట్టు కావచ్చు, ఆ కాఫీ తోటలు చాలా బాగున్నాయి, గ్రీన్గా. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తుంటే మాత్రం అవండి మా బావాళ్ళందరూ కూడా హాయ్ చేస్తున్నారు కదా, చూడండి చుట్టూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి పైకి ఎక్కాలి, బోర్డు ఉంది కదా. మా వాళ్ళు కూడా పైకి ఎక్కుతున్నారు, చూస్తున్నారు పైన ఉన్నది. చాలా మంది వెళ్తున్నారు చూడండి, టూరిస్ట్ వాళ్ళు కూడా. ఇలాగ వెళ్దాం మనం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సేఫ్టీ మాత్రం బాగా ఉంది, చాలా బాగుంది సేఫ్టీ మాత్రం. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు వచ్చినా కానీ బాగా ఎక్కవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా ఎక్కుతున్నాం. ఇవ్వండి ఇక్కడ నుంచి టక్కి తీసుకొచ్చాము. మాతో పాటు చూడండి కాలు కూడా వస్తుంది అనమాట, చాలా బాగుంది. హాయ్ చేయండి, హాయ్ అమ్మ ఎందుకు ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పట్టుకొని ఎక్కాలన్నమాట. ఇక్కడ బాగుంది, ఎక్కడ మాత్రం ఇలా ఎక్కాలన్నమాట. బాగుంది. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంది, బాగుంది కదా. టెక్స్ట్ పైకి రావాలి. ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగే దిగి వెళ్ళిపోవాలన్నమాట కిందకి. మేమంటే ఇప్పుడు సగం ఈ ప్లేస్ మొత్తం చూసాము, ఇలా దిగి వెళ్తున్నాం. చూడండి మా తమ్ముడు వాళ్ళ ముందే వెళ్తున్నారు అనమాట. మేము ఇలా మెల్లగా దిగి వెళ్తున్నాము. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇలా మెల్లగా దిగి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంది ప్లేస్ మొత్తం, అన్ని సేఫ్టీ పరంగా కావచ్చు, చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళ ముసలి వాళ్ళు వచ్చినా ఇలా అన్నీ బాగుంది సేఫ్టీ విషయం కానుంటే. అదేవిధంగా ఇక్కడ చాలా ఉన్నాయి, క్లైమేట్ ఉందా. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఈ కాఫీ ప్లాంటేషన్ కావచ్చు, అంటే చాలా బాగుంది. లాస్ట్ దాకా వచ్చేసాం అనమాట. సగం దాకా చూసుకుంటే వచ్చామన్నమాట. ఈ విధంగా దిగి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. ఈ విధంగా ఇక్కడ నుండి కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ నుండి ఇలా కిందకి వెళ్దాం.